ఇంటికి వచ్చిన కౌశికిని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. అమ్మ కౌశికి, ఎవరమ్మా సాక్ష్యాన్ని కొట్టేసింది? నిన్ను విడిచిపెట్టేశారా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, ఆ సాక్ష్యాలు కొట్టేసింది దివ్యాంక అని కౌశికి అంటుంది. దివ్యాంకకి ఎవరిచ్చారో తెలుసా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా తెలియలేదు బాబాయ్ అని కౌశికి అంటుంది. ఏదైతేనే నువ్వు బయటికి వచ్చేసావు, చాలా సంతోషంగా ఉందమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని సుధాకర్ చెప్తాడు. కౌశికి అయితే కోపంగా నిషి వాళ్ళ వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆ యమ్మీ దివ్యాంక మన పేరు బయట పెట్టలేదన్నమాట అని వైజయంతి చెప్తుంది. అవునత్తయ్య అని నిషి కూడా అంటుంది. ఆ యమ్మీ నమ్మకస్తురాలు కాబట్టి మన పేరు బయట పెట్టినట్లుంది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని వైజయంతి, నిషి, యువరాజ్ అనుకుంటూ ఉంటారు. ఇక కౌశికి జరిగిందంతా కూడా మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నిషి వాళ్ళు సాక్ష్యాలు కొట్టేశారని కొంచెం కోపంగా, మరోవైపు బాధగా ఉంటుంది. ధాత్రి, కేదార్లు గదిలో ఉంటారు. అప్పుడే ధాత్రి నాన్నకి బుల్లెట్ తగలకిపోయి ఉంటే సిరి పెళ్లిని చాలా ఘనంగా జరిపించేవారు దగ్గరుండి అని ధాత్రి అంటూ ఉంటే, ఇప్పుడేమైంది, వాళ్ళ అక్క జగదాత్రి అంతకంటే బాగా జరిపిస్తుంది అని కేదార్ ధైర్యం చెప్తాడు. పెళ్ళికి ఏమేం కావాలో ఆ లిస్టుని ధాత్రి రాస్తూ ఉంటుంది. కేదార్ అయితే దగ్గరుండి తినుదాత్రి ఫ్రూట్స్ అని చేతికి అందిస్తూ నోట్లో పెడుతుంటాడు. అప్పుడే డోర్ కొట్టే సౌండ్ అవుతుంది. కేదార్ డోర్ను ఓపెన్ చేస్తాడు. అక్క, నువ్వు అక్క, రా అక్క కూర్చో అని కేదార్ ధాత్రి అంటారు. ఏంటి వదిన ఇలా వచ్చారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నేను క్షమాపణ చెప్పాలి ధాత్రి అని కౌశికి అంటుంది. వదిన, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ధాత్రి చెప్తుంది. ఇప్పటికైనా నన్ను మాట్లాడినవు జగదాత్రి, సాక్ష్యాల్ని నేనే పోగొట్టాను, కానీ నువ్వు ఒక్క మాట కూడా, నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పుడు కూడా నేను నోరు తెరిచి మాట్లాడకపోతే నాలో నేనే కుంగిపోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి నేను మీ వైపు నిలబడినందుకే మీరు మాటి మాటికి నన్ను కాపాడుతూ వస్తున్నారు, నాకు అండగా నిలబడుతున్నారు, నాకేమీ కాకుండా చూసుకుంటున్నారు. కేదార్కైతే న్యాయం చేయలేకపోతున్నాను, నిజం తెలిసి కూడా నీకు అండగా నిలబడలేకపోతున్నాను. క్షమాపణ చెప్పేది చాలా చిన్న పదం, అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని కౌశికి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటి వదిన, మీరు మాకు క్షమాపణలు చెప్పడం ఏంటి, సారీ చెప్పడం ఏంటి, ఇవేవి చెప్పకండి వదిన. మీరు మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చారు, మీకు థ్రెట్ అని తెలిసినా కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి మా వైపు నిలబడి మాట్లాడారు. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి, మీ నుంచి మేమేమి కూడా ఆశించము వదిన అని దాత్రి చెప్తుంది. ఇంకా కేదార్ కూడా అవునంటాడు. అవునక్క, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని కేదార్ చెప్తాడు. అవును వదిన, ఇప్పుడు సాక్ష్యాలు కూడా దొరికాయి కదా, మీరు కూడా బయటకు వచ్చారు, ఇక హ్యాపీగా ఉండండి వదిన అని ధాత్రి అంటుంది. ఇప్పుడు సిరి పెళ్లి చేయాలి అని ధాత్రి చెప్తుంది. ఆ విషయం కూడా మాట్లాడడానికే వచ్చాను ధాత్రి, ఇప్పుడు సిరి పెళ్లిని ఇక్కడే జరిపిద్దాం అని కౌశికి అంటుంది. మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని కౌశికి చెప్తే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వదిన, కానీ నిషి వాళ్ళు అని ధాత్రి అడుగుతుంది. వాళ్ళతో నేను మాట్లాడతాను అని కౌశికి చెప్తుంది. కానీ అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఒక మాట చెప్తాం వదిన అని ధాత్రి చెప్తే, వాళ్ళతో కూడా నేనే మాట్లాడతాను, ఫోన్ చేయి జగదాత్రి అని కౌశికి చెప్తుంది. ధాత్రి వెంటనే భరద్వాజ్కి ఫోన్ చేసి, నాన్న ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నానమ్మా, నువ్వేం కంగారు పడకు అని భరద్వాజ్ చెప్తాడు. వదిన మీకోసం మీతో ఒకసారి మాట్లాడాలంట అని ఫోన్ని కౌశికి చేతికిస్తుంది. ఏమంటే ఎలా ఉన్నారు, సిరి పెళ్ళిని మా ఇంట్లోనే చేద్దామనుకుంటున్నాను చెప్పడంతో, చేయొచ్చమ్మా, కానీ మీనన్ థ్రెట్ ఉంది కదా, పెళ్ళి కొడుకు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భరద్వాజ్ చెప్తాడు. నిషి వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు, అంతేకాకుండా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఇన్విటేషన్ లేదే ఒక్కరిని కూడా లోపలికి పంపించరు, కాబట్టి మొత్తం కూడా సెక్యూరిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండదు, నేను చూసుకుంటాను అంకుల్, పెళ్ళి కొడుకు వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అని కౌశికి అడగడంతో, అలాగేనమ్మా జగదాత్రి, ఇష్టం నీ ఇష్టం అని భరద్వాజ్ చెప్తాడు. అయితే పెళ్ళి ఇక్కడే చేస్తున్నాం అంకుల్, మొత్తం నేను చూసుకుంటాను అని కౌశికి చెప్తుంది. అలాగే నేను భరద్వాజ్ చెప్తాడు. జగదాత్రి, మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు, ఇక పెళ్లి పనులు మొదలెట్టేద్దాం అని లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కౌశికి అయితే ఆవలిస్తూ ఉంటుంది. వదిన, మీకు నిద్ర వస్తున్నట్లుంది, ఇక మిగతా పనులన్నీ రేపు చూసుకుందాం, రేపు ప్రిపేర్ చేసుకుందాం అని ధాత్రి చెప్పడంతో, అలాగేనని కౌశికి వెళ్ళిపోతుంది. ధాత్రి, ఇప్పుడు పెళ్లి పనులన్నీ ఇక్కడే జరుగుతాయి, మీ నన్ను నీతో ఛాలెంజ్ చేసి మరీ వస్తున్నాడు కదా అని కేదార్ చెప్తే, అవును, ఛాలెంజ్ చేసి వస్తున్నాడు కాబట్టి మనం కూడా ధీటుగా ఎదుర్కోవాలి అని ధాత్రి చెప్తుంది. కానీ జేడీ నువ్వు ఇద్దరు ఒకరే, మరి జేడీలా నువ్వు మారిపోవాలంటే ఇక్కడ జగదాత్రిగా ఆ పనులు చేయలేవు కదా, ఎలా ధాత్రి మీనాన్ని ఎదుర్కోవడం అని కేదార్ అడుగుతూ ఉంటే, ఇంటి పనులు, ఆఫీస్ పనులు ఇదివరకు వేరువేరుగా ఉండేవి కాబట్టి నేను మీనన్ని జేడీలా ఎదుర్కొంటూ వస్తున్నాను, ఇప్పుడు రెండు నా పనులే కాబట్టి జేడీలా జగదాత్రిలా
రెండు విధాలుగా కూడా నేను ఉండాలి. అయినా కూడా జేడీలా నీడలా ఉంటూ మీనాన్ని భయపెడుతూ ఉంటాను. జేడీలా ఇంటికి నేను కాపలా ఉంటానని మీనానికి అర్థమయ్యేలా చేయాలి. అప్పుడు మీనన్ను ఏం చేయాలన్నా కూడా భయపడుతూ వస్తూ ఉంటాడు అని దాత్రి చెప్తుంది. కానీ రెండు ఫ్యామిలీస్ కూడా జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనని తెలియదు కదా అని కేదార్ చెప్తే, మీనానికి కూడా తెలియదు కదా కేదార్, అదే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవైపు జేడీలా మరోవైపు జగదాత్రిలా ఈ పెళ్ళి నేను ఎలా జరిపిస్తానో చూడు, ఏ ఆటంకం రాకుండా జరిపిస్తాను అని, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలాగో ఇక్కడే ఉంటాం కదా అని దాత్రి చెప్తుంది. ఇక కేదార్ భరద్వాజని ఇక కావ్య సమాధి దగ్గరికి తీసుకొస్తాడు. బాబు ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి, అసలు జగదాత్రి ఎక్కడ అని భరద్వాజ్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను అంకుల్ అని కేదార్ భరద్వాజని కావ్య సమాధి దగ్గరికి తీసుకొచ్చి ఉంటాడు. అదేంటి బాబు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అసలు జగదాత్రి ఎక్కడా కనిపించడం లేదే అని భరద్వాజ్ అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురామని చెప్పిందే జేడి అని కేదార్ అంటాడు. జేడి జగదాత్రి ఇద్దరు ఒకరే కదా బాబు, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అని భరద్వాజ్ అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురామని చెప్పింది జేడి అంకుల్, జగదాత్రి కాదు. ఇద్దరు ఒకరే కాదు, వేరు వేరు. ఒక్కసారి అటు చూడండి అంకుల్ అని కేదార్ చూపిస్తూ ఉంటాడు. జేడి యూనిఫామ్లో అక్కడికి వస్తూ ఉంటుంది. దాత్రి అలా యూనిఫామ్లో నడిచి వస్తూ ఉంటే భరద్వాజకి కావ్య కనిపిస్తూ ఉంటుంది. కావ్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేరుగా జేడి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వచ్చి జై హింద్ అని సెల్యూట్ కొడుతూ ఉంటుంది. ఇక జేడి భరద్వాజ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నాన్న మీ ముందు ఇలా తలెత్తుకునే రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న. నేను మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నాను. జగదాత్రిలా మీ ముందు ఉంటూనే నేను పోలీసునైనా నిజం మీ దగ్గర దాచిపెట్టి మోసం చేస్తూ వచ్చాను నాన్న. ఈరోజు మీకు నిజం తెలిసింది. మీ ముందు తలెత్తుకుని నిలబడగలుగుతున్నాను అని దాత్రి అంటుంది. అసలు నువ్వు ఎప్పుడు పోలీస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నావమ్మా అని భరద్వాజ్ అడుగుతూ ఉంటే, అమ్మ చనిపోయిన రోజునే నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. అమ్మపై పడిన నిందని పోగొట్టడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని జేడి అంటుంది. అవును, దాత్రి వేరే జేడి వేరే కాదంకుల్. ఆ మీనన్ని చేసిన కుట్రల్ని బయట పెట్టడానికి జేడీలా మారింది అని నాకెప్పుడో తెలుసు అని కేదార్ అంటాడు. అమ్మ అమ్మ దాత్రి నువ్వు ఒంటరిగా ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నావా అని భరద్వాజ్ అంటూ ఉంటే, అమ్మపై పడిన నింద పోయే వరకు నేను నిద్రపోన్నానా అని దాత్రి అంటుంది. అవునమ్మా, నా భార్య ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపించాలి. ఇప్పుడు మీ అమ్మని చూసి మీ అమ్మ కంటే నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యావని కూడా అందరికీ తెలియాలి. అంతేకాదమ్మా, ఇప్పుడు ఆ మీనన్ సిరి పెళ్ళి ఆపుతానని ఛాలెంజ్ చేశాడు, నువ్వే చెప్తున్నావు. ఆ మీనన్ ఎంత క్రూరుడో నేను చూశాను కదా, నాకు చాలా భయంగా ఉందమ్మా, నీకేమవుతుందో ఏంటో అని భరద్వాజ్ కంగారు పడుతూ ఉంటాడు. చూడండి అంకుల్, దాత్రికి మనం బలం అవ్వాలి కానీ బలహీనత అస్సలు అవ్వకూడదు. దాత్రికి ఏమీ కాదు, విజయం సాధిస్తుందని మనం పూర్తిగా నమ్మాలి అని కేదార్ చెప్తాడు. అవునమ్మా, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. మీ అమ్మపై పడిన నిందని నువ్వు పోగొడతావు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని భరద్వాజ్ చెప్తూ ఉంటాడు. ఒకసారి నా వల్లే మీకు బుల్లెట్ తగిలిందానా, మళ్ళీ ఇలాంటి పరిస్థితి నేను తీసుకురానివ్వను. నేను అమ్మ చావు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ మీనాన్ని పట్టుకుంటాను, ఆ మీనానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని ఇక కావ్య సమాధి మీద ఒట్టేసి మరీ ఛాలెంజ్ చేస్తుంది. ఇక బూచి కూర్చొని యాపిల్ పండు తింటూ తానే పెళ్లి పనులన్నీ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ అక్కడున్న వాళ్ళతో పనులు చేపిస్తూ ఉంటాడు. బూచి, నువ్వు కొడుతున్న బిల్డప్ అంతా కూడా అక్క చూసేసింది కానీ నువ్వు కాస్త ఊరుకుంటావా అని కాచి చెప్తూ ఉంటుంది. మరిది గారు, కొంచెం పనులు చేయండి అని కౌశికి చెప్పి వెళ్తుంది. అమ్మో, పనులు కూడా చేయాలా అని బూచి అనుకుంటూ ఉంటాడు. ఇక దాత్రి దగ్గరుండి మరీ సిరిని పెళ్లి కూతురిగా తయారు చేస్తూ ఉంటుంది.